గ్రహణం. గ్రహణము అంటే ఇది రెండు రకాలుగా వస్తుంది మనకి, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము అని. ఇక్కడ మనకి సూర్యగ్రహణం వచ్చినా చంద్రగ్రహణం వచ్చినా ఏదొచ్చినప్పటికీ కూడా మంత్రశాస్త్రానికి సంబంధించినంత వరకు సూర్యచంద్రుల యొక్క గమనానికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఆ సమయంలో మంత్రశాస్త్రం ప్రకారం ఏమిటి అంటే, అసురీ శక్తులు, రాజస శక్తులు, తామస శక్తులు ఇవన్నీ కూడా విజృంభిస్తాయి. ఆ శక్తులు విజృంభిస్తాయి. అందుకని మీరు చూడండి, దేవాలయాలన్నీ కూడా గ్రహణ సమయంలో మూసేస్తారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాలైన దేవాలయాలు మూసేస్తారు. మన వైపున ఉన్నటువంటివన్నీ కూడా సాత్వికమైనటువంటి దేవాలయాలు. ఈ దేవాలయాలు మూసిపెట్టేసి తామస దేవతలు ఉండేటటువంటి దేవాలయాలు ఎక్కడన్నా ఉంటే అవి తెరుస్తారు. కాళీ, చెన్నమస్త, ఇప్పుడు ఈ ప్రత్యంగిర, ఇలాంటి దేవాలయాలు ఎక్కడన్నా ఉంటే అవి తెరుస్తారు. ఈ అసురీ శక్తులు విజృంభిస్తాయి. అందుకని సాత్వికమైన దేవాలయాలు మూసివేసి రజోగుణము, తమోగుణము ప్రధానమైన దేవాలయాలు తెరుస్తారు. ఇక మనం మంత్రశాస్త్రంలో మాట్లాడితే, ఈ గ్రహణ సమయంలో మనం జపం చేస్తే చాలా మంచిది అని అంటారు. అయితే ఏమిటి ఇక్కడ, గ్రహణ సమయంలో మనం ఆ గ్రహణం 3 గంటలు ఉన్నది, ఈ 3 గంటలు గనక కదలకుండా కూర్చొని జపం చేస్తే నువ్వు ఒక పురస్చరణ చేసినట్టుగా అవుతుంది. ఒక 10 రోజుల పాటు పురస్చరణ చేస్తే నీకు ఎంత జపం అవుతుందో, ఎంత బలం వస్తుందో అంత బలము కూడా ఈ గ్రహణ సమయంలో నువ్వు జపం చేస్తే వస్తుంది అని చెప్తోంది ఇక్కడ మంత్రశాస్త్రం. అందుకే మనం ఈ గ్రహణ సమయంలో తప్పనిసరిగా జపం చేయాలి. ఆ జపం కూడా నదీ తీరాన, సముద్ర తీరాన చేస్తే చాలా గొప్ప ఫలితం ఇస్తుంది. నదిలో దిగి నీళ్ల లోతు, ఇది నడుం లోతు నీళ్లలో లేదా పీకెలోతు నీళ్లలో నదిలో నుంచుని అక్కడ కనుక జపం చేసినట్లయితే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. శ్మశానంలో జపం చేస్తే ఆ సమయంలో ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకే గ్రహణ సమయంలో జపం చేయండి అని చెప్పేది.